తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో రేపు రూ. 2016, రూ. 4016 ఈ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఇవ్వబోయేటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రూ. 4016, రూ. 6016 కొత్త పెన్షన్ డబ్బుల పైన కొత్త అప్డేట్స్ అయితే వివరాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన ఇటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే 1 నెల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఈ హామీ అయిపోయినప్పటికీ 100 రోజుల నుంచే ఇస్తామని చెప్పినప్పటికీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బుల్ని ఇప్పటివరకు అయితే పంపిణీయలేదు. ఇక దీనిపైనే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఒక మంచి అప్డేట్ని అయితే వెల్లడించడం జరిగింది. అదేంటో మీరు ఇక్కడ గమనించినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV ఎయిడ్స్, వికలాంగులు వంటి ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులను రూ. 2500 నిధులను ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి మన తెలంగాణలో విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో రూ. 4016, కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్ని సరిగ్గా ఉంటే నిధుల సర్దుబాటు అనేది అది అయినట్లయితే మనకి దాదాపు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరి ఆఖర్ల నుంచి అయితే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారని అయితే భారీ అప్డేట్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అటు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి రూ. 2500 మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇటు మహాలక్ష్మి పథకం, అటు కొత్త పెన్షన్ల పథకం, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఏప్రిల్ నెల చివరి ఆఖరుల నుంచి అయితే జమ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి అవే పాత పెన్షన్ డబ్బులు రూ. 2000, రూ. 4000 మన లబ్ధిదారుల ఖాతాలలో అర్హత సాధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ నెల పెన్షన్ డబ్బులు అయితే వారి బ్యాంక్ ఖాతాలలో మనకైతే రేపటి నుంచి మొదలుకొని ఏప్రిల్ నెల 2వ తారీఖు వరకు అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.